అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ కోదండరాం ఒక రాజకీయ కార్యకర్తగా, పౌర హక్కుల కార్యకర్తగా, తెలంగాణవాదిగా అందరికీ పరిచయం. జీవితకాలం పాటు ప్రభుత్వాల మీద పోరాడిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా కూడా నియామకమైన విషయం తెలుసు మనకి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, తెలంగాణలో ఇవాళ ఉన్న రాజకీయ వాతావరణం ఏంటి, తెలంగాణ ముందు ఉన్న సవాళ్ళు ఏంటి, రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల కోదండరాం గారు సంతృప్తిగా ఉన్నారా? ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ప్రొఫెసర్ కోదండరాం గారు నాతో ఉన్నారు. ధన్యవాదాలండి మీ టైం ఇచ్చినందుకు కోదండరాం గారు. కోదండరాం గారు, ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారా లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్యా? ప్రస్తుతానికైతే మేము మద్దతు తెలుపుతున్నాం. భాగస్వామ్యం కూడా మేము కోరుకున్నాం. ఆ మేరకే వారు ఎమ్మెల్సీ చేయటం జరిగింది. ఇక అది ఇంకా ఏమన్నా ఇప్పటి వరకు ఆ రకంగా ఒక పాత్రధారులం అన్నట్టే. ఇప్పటి వరకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, స్పెసిఫికల్లీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల మీ ఓవరాల్ అంచనా ఏంటి? ఇప్పటికీ ఈ ప్రభుత్వము మాకున్న అంచనా ఏంటంటే, కొన్ని గతంలో ఉన్న ప్రభుత్వం చాలా నిరంకుశంగా పరిపాలన చేసింది. ఏ విషయాలైనా గవర్నమెంట్ చెప్పుకోవటానికి దారులు లేకుండే, మొత్తం దారులన్నీ మూసివేసిండ్రు. ఇంకా వాస్తవానికి దాదాపు ప్రభుత్వానికి నాలాంటి వాళ్ళనైతే ఒక శత్రువుగా కూడా చూసిండ్రు, ప్రకటించిండ్రు కూడా అనేక సార్లు. కానీ ఇక్కడ అడగాలండి మిమ్మల్ని, మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు నాకు తెలిసి గతంలో కేసీఆర్ గారికి. ఇది తెలంగాణ ఉద్యమం టైంలో స్టార్టింగ్ పాయింట్లో కానీ తర్వాత కానీ. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున మీరు చేసిన యాక్టివిటీ వల్ల అట్రాక్షన్ కూడా వచ్చింది ఓవరాల్గా తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ చేసేటువంటి ఉద్యమానికి. అట్లాంటిది ఎందుకని ఒక వ్యక్తిగతమైన శత్రుత్వం ఉన్నట్టుగా అయింది తర్వాత అర్థం కాలేదు. చూసేవాడు కూడా అర్థం కాలేదు ఎవరికి. అది వాస్తవానికి అట్లాంటి వ్యక్తిగతమైన వాళ్ళ కోపం ఉంది, కానీ మా వైపు నుంచి మాకేం లేకుండే. కొత్త ప్రభుత్వము, కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వము, కొత్త పార్టీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము నంబర్ 1 జాగ్రత్త పడ్డాం. ఉద్యమంలో కలిసి పనిచేసినాం కాబట్టి కొన్ని విషయాలైనా పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా విషయాలు గతంలో మాదిరిగా కాకపోయినా కొన్ని ముఖ్యమైన విషయాలైనా ఎప్పుడైనా ప్రభుత్వం కలిసి మనకు తోచిన సూచనలు మనం చెప్పవచ్చు అనుకున్నాం. కానీ దాదాపు ఆ లింకులన్నీ కూడా గవర్నమెంట్ తనకు తానుగానే, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు తాముగానే తెంచుకోవటం జరిగింది. మాకు అర్థమైన మేరకు ఏంటంటే, మేము ఈ ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను ప్రశ్నించినాం. ఇది బాగాలేదు, తెలంగాణకు బాగా నష్టం చేస్తుంది. కరెంటు మనం వాడినా వాడకపోయినా సంవత్సరానికి 1000 కోట్లు చెల్లించాలనే ఒక దాంట్లో ప్రకరణ ఉండేది. అట్లాంటి ప్రకరణలు తెలంగాణకు భారం అవుతాయి, నష్టం చేస్తాయని మేము భావించి దానిపైన సమగ్రంగా సమీక్ష జరగాలని అడిగినాం. అట్లాగే మల్లన్న సాగర్ ప్రాజెక్టు, దాని అంత పెద్ద విస్తృతమైనటువంటి ఒక జలాశయం అక్కడ అక్కర్లేదు. దాన్ని సమీక్షించి కుదించుకోగలిగితే భూసేకరణ భారం కూడా తగ్గుతుంది, రైతులకు కూడా మేలు జరుగుతుంది అని అదొకటి మేము సూచన చేసినాం. ఈ సూచనల వల్లనే ఒక ఘర్షణ ప్రభుత్వం మమ్మల్ని శత్రువులుగా చూడటం మొదలుపెట్టేది. అవి శత్రువులుగా చూడటం నుంచి మొదలుపెట్టి దాదాపు వాళ్ళు దాడికి దిగినరు. దాడి చేయటమే కాదు, ఆ తర్వాత ఇక మమ్మల్ని కార్యక్రమాలు చేయనీయలే. మేము ఎక్కడ బయలుదేరినా, బయటకు వచ్చినా, ఏదన్నా ప్రకటించినా ఆంక్షలు విధించి అరెస్టు చేసి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు, పోలీస్ స్టేషన్లో ఉంచిండ్రు తప్ప కార్యక్రమాలు మాత్రం మమ్మల్ని చేయనీయలేదు. అది జరిగిన వాస్తవం. టీఆర్ఎస్లో కూడా మీకు చాలామంది సన్నిహితులు అని చెప్పుకోదగ్గ వాళ్ళు, స్నేహితులు అందరూ ఉన్నారు, కలిసి పనిచేశారు కదా గతంలో. మరి వాళ్ళు కూడా ఎవరు జోక్యం చేసుకోలేదా? ఎందుకంత అవసరమే ఉంది ఇవన్నీ చేయడం అని అప్పట్లో? ఒకటి, మేము మా వైపు నుంచి ప్రయత్నం చేయలేదు దాంతో మాట్లాడటానికి. 2, వాళ్ళు కూడా అప్పటికే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఒక దాడి చేయటం మొదలుపెట్టిండ్రు. ఇక అంతా జరిగిన తర్వాత వెనక్కి పోవటం వాళ్ళకు సాధ్యం కాదు, ముందుకు వెళ్ళటం నాకు సాధ్యం కాదు. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి ఏర్పడటంతో ఇక దానిపైన
ఇక మేము కూడా ప్రయత్నం చేయలేదు. ఇక ప్రయత్నం చేసిన ప్రయోజనం ఉండదనేది అర్థమైపోయింది కాబట్టి ఇక ఆ ప్రయత్నాలు వదిలిపెట్టి మేము ఏది చెప్పినా మాకేం వ్యక్తిగతమైన కోపాలు లేవు. కోపతాపాలు లేనప్పుడు మనం ఎందుకు విరుచుకపడవలసిన అవసరం లేదు. మనం చెప్పవలసినవన్నీ మర్యాదపూర్వకంగానే చెప్పాలి. కాకపోతే ప్రజలకు అవసరమని భావించినటువంటి విషయాలకు పరిమితమై ఏదైతే ప్రజలకు మేలు చేస్తుందని మనం గట్టిగా నమ్ముతామో అట్లాంటి విషయాలపైన సూటిగా ప్రభుత్వానికి చెప్పవలసిన సలహాలన్నీ చెప్పాలి అని నిర్ణయించుకున్నాం. అది వాస్తవానికి ఆ పరిస్థితి ఆ రకంగా దారి తీసిన తర్వాత ఇక మేము ఏదైనా పత్రికాముఖంగా ప్రభుత్వానికి చెప్పటం మొదలుపెట్టినాం. తర్వాత ఇక మేము బయటికి వెళ్తే అరేంజ్ చేయటం, మీటింగు పెట్టుకుంటే పర్మిషన్లు నిరాకరించటం, గట్టిగా మీటింగ్ చేద్దామనుకుంటే గృహ నిర్బంధము, పోలీస్ స్టేషన్లో ఉంచటము, ఇవన్నీ జరిగినాయి. ఇంకా అది చాలా తీవ్రమైనటువంటి ఒక శత్రువులుగా వాళ్ళు మమ్మల్ని చూడటం ప్రారంభించారు. మనతో లేని వాళ్ళంతా మనకు శత్రువులే అన్న ధోరణితో వాళ్ళు వ్యవహరించటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ముఖ్య నాయకుడు దాడి చేయాలని నిర్ణయించుకున్నాడో దానివల్ల ఒక సంకేతం మిగిలిన క్యాడర్ కూడా పోతుంది కదా. మిగిలిన నాయకులకు కూడా స్పష్టమైన సంకేతం ఏంటంటే ఇంకీయన మనవాడు కాదు, మీరు వీళ్ళతోని సంబంధాలు ఉండవి. కానీ ఆ ప్రకటన ఎప్పుడైతే ఆ సంకేతం ఎప్పుడైతే వారి నుంచి వచ్చిందో ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నాతోని మాట్లాడటానికి వాళ్ళు కూడా ఇష్టపడలేదు. ఏదన్నా మాట్లాడితే కూడా ఎందుకు దగ్గర మా వెంట ఉన్న వాళ్ళకి మా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, రావద్దని చెప్పండి అని స్పష్టంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక మేము ప్రజలకు ఉద్దేశించి మాట్లాడటమే తప్ప ఇక పార్టీ నాయకులకు విషయాలు చేరవేయటానికి మాకు ఇక దారులన్నీ సంపూర్ణంగా మూసుకొని పోయినాయి. అది అప్పటి పరిస్థితి. 2014లో అధికారంలోకి వచ్చారు కదా. అవును. అప్పటి నుంచే మొదలైందా? అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ధోరణిలో మార్పు వచ్చిందా? వెంటనే ఏం రాలేదు. అది ఒక సంవత్సరం లోపల మార్పు పూర్తి అయిపోయింది. మొట్టమొదట వాళ్ళు అన్నది ఏంటంటే ఏదన్నా వింటే చెప్తే సంతోషపడ్డారు. నిజమే, మంచి సూచనలు వస్తున్నాయి, మీరు అప్పుడప్పుడు రండి అని అన్నారు. అట్లా ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత ఏమున్నా మేము ఇవన్నీ తీసుకొని పోయి మా నాయకులకు చెప్తే వాళ్ళు వింటలేరు, పట్టించుకుంటలేరు అని. చాలామంది అప్పటి వరకు ఏంటంటే గతంలో కలిసి పనిచేసినాం కదా, మీరు కూడా ఉండాలి వెంట, మాకు వెంటగా అని ఏదో ఒక రకంగా మీరు మీ పాత్ర పోషించాలి అని అడిగితే నేను తప్పకుండా దానికి నేను సిద్ధమే, మీరు ఏ పని అప్పచెప్పినా నేను చేస్తా, పార్టీలో చేరటం, రాజకీయ పదవులు స్వీకరించటం మినహా మీరు ఏ బాధ్యతలు అప్పచెప్పినా నేను చేస్తానని కూడా అన్నాను. కానీ తర్వాత వాళ్ళు నన్ను ఎప్పుడు ఏ పనికి నన్ను పిలవలేదు. సరే, ఇక తర్వాత ఇక ఆ సంబంధాలు కూడా మెల్లమెల్లగా ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అవి తెగిపోయినాయి. కాబట్టి మాకు అనిపించింది ఏంటంటే కేవలము ఈ ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లాంటి వాటిపైన మాట్లాడటం వల్లనే వాళ్ళకు బాగా కోపం వచ్చింది. జేఏసీలో కొన్ని సంఘాలను బయటికి లాగిండ్రు. జేఏసీ ఇక ఉండవలసిన అవసరం లేదని వాళ్ళు స్పష్టంగా అప్పుడు చేసిన ప్రకటన ఏంటంటే ఇక ఉద్యమంలో కొట్లాడిన మాలాంటి వాళ్ళం అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పటి నుంచి ప్రభుత్వాన్ని మేము మాకు తోచినట్టుగా నడిపిస్తాం, మాకు తెలంగాణ గురించి తెలుసు, మాకెవరూ సలహాలు చెప్పవలసిన అవసరం లేదు, కాబట్టి ఎవరైనా మాకు స్పష్టంగా సూచనలు ఇవ్వవలసిన పనేమి లేదు, మీరు ఏదన్నా ప్రభుత్వం చేసే పని బాగా అనిపిస్తే మీరు చప్పట్లు కొట్టండి, పాలాభిషేకాలు చేయండి, మీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి, కానీ మీరు విమర్శలు చేస్తే మాత్రం శత్రువుగా చూడవలసి వస్తుందని విస్పష్టంగా సోషల్ మీడియాలో విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేసిండ్రు. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని ఉద్దేశించి కూడా సూటిగా చెప్పిండ్రు. ఇక ఇంత చెప్పిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మాతో లేని వాళ్ళందరూ మా శత్రువులే అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకొని మాది ఫక్తు రాజకీయ పార్టీ, అధికారంలో ఉండటం, కాపాడుకోవటం అనేదే మా ముఖ్య కర్తవ్యం అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి ఇంకా సంబంధాలన్నీ కూడా తెగిపోయినాయి. ఇక వాళ్ళు మాట్లాడటానికి సిద్ధపడలేదు, చెప్తే వినలేదు, ఇక కలిస్తే కూడా నాయకునికి ఇష్టం ఉండదనే కారణం చేత ఆ కలవటం కూడా వాళ్ళు
ఇక మానేసి దూరం అయిపోయినారు, అందరికందరూ దూరం అయిపోయినారు. అది జరిగినటువంటి పరిణామం. అంటే తెలంగాణ నాయకత్వం నా ఒక్కడదే, వేరే వాళ్ళకి ఇందులో భాగస్వామ్యం లేదు అనేటువంటి ఆలోచన దీని వెనక ప్రధానంగా. అంతే కదా, స్పష్టంగా నేను కొట్లాడినా, ప్రజలు ఓటేసిండ్రు, గెలిపించిండ్రు కాబట్టి అధికారం నాది, నా సొత్తు ఇది, నేను ఏది చేసినా తెలంగాణ మంచి అన్నట్టు, దాని మీద ఇంకా అనుమానపడవలసిన అవసరం లేదు. నేను చేసే ఈ మంచిని అయితే సమర్థించండి, లేకపోతే మౌనంగా ఉండండి, కానీ కాళ్ళల్లో కట్టబెట్టినట్టు అడ్డం పడితే మాత్రం మేము సహించే ప్రసక్తే లేదు. అంటే చాలా స్పష్టంగా వాళ్ళు 2 కేటగిరీలుగా అందరిని విభజించారు. మాతో ఉండి మాకు సమర్థించే వాళ్ళు, మిగతా వాళ్ళంతా మాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అన్నట్టే. అట్లా ఎప్పుడైతే వాళ్ళు ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టినరో ఇక వాళ్ళకి ఎవరి అవసరం లేదు. మేము ఉన్నాము, మాకు తెలంగాణ ఉద్యమం మేమే నడిపినాం, మేమే నాయకత్వం వహించినాం, మిగిలిన వాళ్ళందరూ మేము ఇవ్వటం వల్ల పాత్రధారులైనరు తప్ప వాళ్ళకి ఇందులో ఇంకొక స్థానం ఏమీ లేదు. ఈ ఉద్యమం మేము నడిపినాం కాబట్టి మాకు తెలిసిన తెలంగాణ మీకు ఎవరికీ తెలియదు. లైక్ ద బ్యాక్ ఆఫ్ మై హ్యాండ్ అంటారు కదా ఇంగ్లీష్లో. మాకు మొత్తం సర్వం తెలిసి ఈ ప్రాంతం, అక్కడి సమస్యలు, ఇక మాకు ఇంకొకరి సలహాలు కానీ ఇంకొకరి సహాయం కానీ మాకు అవసరం లేదు ఇక అనేది వాళ్ళకి అప్పుడు ఏర్పరచుకున్న 1 సంవత్సరం నాటికి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ వైఖరి తీసుకున్నారో, నిర్ధారణకు వచ్చిండ్రో, ఇక వాళ్ళు అసహనాన్ని ప్రదర్శించారు. ఏ విమర్శలు కాదు, మామూలు సూచనలను కూడా చాలా వ్యతిరేకించారు. అట్లాంటి సూచనలు చేసిన వాళ్ళ పట్ల కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసిండ్రు, అసహనాన్ని ప్రదర్శించారు. మా విషయంలో అట్లా అది ఒక తెగదెంపుల్లాగా వాళ్ళు చేసుకొని దాడి చేయటం మొదలుపెట్టారు. 9 సంవత్సరాల పైన, 9.5 సంవత్సరాలు అనుకుంటాను మొత్తం పరిపాలించింది బీఆర్ఎస్, కేసీఆర్ గారు. ఓవరాల్గా ఈ 9.5 సంవత్సరాల పరిపాలన గురించి మీ వ్యూ ఏంటండి? అంటే బీఆర్ఎస్ చేసిన ప్రధానమైన తప్పిదమని అన్న కానీ వాళ్ళు అనుసరించిన రాజకీయాల్లో కానీ, వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తీరు గురించి కానీ మనం పరిశీలిస్తే మనకు ప్రధానంగా కనబడే సమస్య అది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక నిరంకుశ పాలన కొనసాగింది, పూర్తి నిరంకుశంగా. ఒక కుటుంబము తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించటం మొదలుపెట్టింది. నిరంకుశత్వం అంటే ప్రధానంగా నేను అర్థం చేసుకున్నది, నెంబర్ 1, ఒక వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. ఆ ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయిస్తాడు. మిగిలిన వాళ్ళందరికీ దాంట్లో ఒక పాత్ర ఉన్నట్టుగా కనబడ్డా, పదవి ఉన్నా వాళ్ళు అంత ముఖ్యం కానే కాదు. దాంట్లో అంతా అంతిమంగా అధికారం ఒక చేతిలో ఉంటుంది. వాళ్ళు తమ ఇష్టానుసారంగా చెలాయిస్తారు అధికారాన్ని. అది కాదన్నటువంటి వాళ్ళ విషయంలో చాలా నిరంకుశంగా వ్యవహరిస్తారు, అరెస్టు చేస్తారు, కేసులు పెడతారు, మీటింగులపైన ఆంక్షలు విధిస్తారు. ప్రజలు ఎక్కడైనా తమ అసమ్మతిని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తే ఇదే రకమైన నిర్బంధ పద్ధతుల ఆధారంగా వాళ్ళను ఆ విధంగా చేసిన వాటిల్లో మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని చేశారనుకోండి, అందరికీ తెలుసు అది, అరెస్టులు అవన్నీ కూడా. మీ వ్యక్తిగతం కాకుండా ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసో, లేకపోతే ఎంతో కొంత గుర్తింపు, కొంత మర్యాద ఉన్నవాళ్ళు ఉంటారు కదా చాలామంది బయట వాళ్ళు, అటువంటి వాళ్ళను కూడా చేసినటువంటి ఘటన ఏదైనా ఉందా పెద్దది? అంటే ఉదాహరణకి నాకు ఒక గుర్తు ఏంటంటే, ప్రొఫెసర్ హరగోపాల్ గారి మీద కూడా ఏదో కేసు పెట్టారని విన్నాను. హరగోపాల్ గారి మీద కూడా కేసు పెట్టిండ్రు. ఒక సందర్భం అయితే గన్ పార్క్ దగ్గర ఏదో చిన్న కార్యక్రమం ప్రారంభిద్దామని వెళ్ళిండ్రు. ఏదో విద్యాయాత్ర అది, అది ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా కాదు. విద్యాయాత్ర చేయటానికి బయలుదేరితే సార్ని అక్కడ గన్ పార్క్ దగ్గరికి రాగానే అరెస్ట్ చేశారు. చాలా దురుసుగా ప్రవర్తించిండ్రు, దురుసుగా ఎంతో వ్యవహరించి అరెస్ట్ చేసిండ్రు. అది ఆ రోజు మా అందరికీ గుర్తున్నది. ఒట్టి హరగోపాల్ గారు ఒకటికి ముఖ్యమైన వ్యక్తి, మనకు తెలిసిన వాళ్ళల్లో సమాజం గౌరవించే వ్యక్తి. ఆయన విషయంలో మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఉదాహరణకి రేషన్ డీలర్లు ఉండేది, రేషన్ షాప్ డీలర్లను వాళ్ళు ర్యాలీ తీసుకుందామని ప్రయత్నం చేస్తే అనుమతి ఇవ్వకపోగా అవుట్స్కట్స్లో ఒక ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ మీద దాడి చేసి వాళ్ళను అరెస్ట్ చేసి, వేదిక మీద నుంచి అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు వాళ్ళు. అట్లా జరిగింది.
రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లు వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకుంటే అనుమతి ఇవ్వలేదు, పోలీసులు వచ్చి కూర్చున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే ఆ హాల్కు తాళం వేసి వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేశారు. మల్లన్న సాగర్ వాళ్ళు నిరసన తెలిపే లక్ష్యంతో రాజీవ్ రహదారి మీదకి వెళ్తే వాళ్ళను కూడా విపరీతంగా లాఠీ చార్జీ చేసి 144 సెక్షన్ విధించారు గ్రామంలో. ఆ 144 సెక్షన్ను చివరికి కోర్టులో దాంట్లో తీర్పు ఇచ్చిన ఇది అన్యాయం, ఈ రకంగా 144 పెట్టడానికి వీల్లేదు, వాళ్ళు గొడవ చేయకుండా ఆపటమే 144 లక్ష్యం, కానీ వాళ్ళ మొత్తం నిత్య జీవితాన్ని నియంత్రించటం దాని ఉద్దేశం కాదు. ఆ రకంగా మీరు నిత్య జీవితాన్ని నియంత్రించే విషయాన్ని మేము తప్పుపడుతున్నాం, మిమ్మల్ని ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాగాలేదని 144 సెక్షన్ హైకోర్టు ఎత్తివేసింది. అట్లాంటివి బోల్డ్ అన్ని ఉదాహరణలు ఉన్నాయండి. వ్యక్తులు కానీ, గ్రూపులు కానీ, ఆందోళనలు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే ఓవరాల్గా ఒక అభిప్రాయం ఏంటంటే 9 సంవత్సరాల పాటు తెలంగాణ అడ్మినిస్ట్రేషను, తెలంగాణ ఒక రాష్ట్రంగా నిలబడడానికి కొంతవరకు టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం దోహదం చేసింది. హైదరాబాద్ వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరిగినాయి. పొలిటికల్ స్టెబిలిటీ ఒకటి వచ్చింది రాష్ట్రానికి. గ్రామీణ ప్రాంతాల్లో కొంత అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, కానీ తర్వాత మీరు అన్నట్టు కొంత నిరంకుశ వైఖరి ఒకటి ప్రభుత్వంలో ఉంది, కానీ అది అందరి మీద ఉండదు. సహజంగా సామాన్యులకు పెద్ద అది తెలియదు. ఓన్లీ కొంత పొలిటికల్ డిసెంట్ మీదనే వాళ్ళ ప్రతాపం కొంత చూపించిన మాట వాస్తవం. అందులోనూ తెలంగాణ వాదులు అనుకునే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ చూపించారు. అయితే మిగతా విషయాల్లో పరిపాలన అంత బ్యాడ్గా ఏమీ లేదు అనేది ఒక అభిప్రాయం అండి, మీరేమంటారు? ఇప్పుడు పరిపాలన బాగుందా లేదా అనటానికి ప్రమాణం ఏంటి? రాజ్యాంగమే కదండి. రాజ్యాంగ లక్ష్యాలను చేరుకోవటంలో ఎంత దూరం ప్రయాణించినాం, రాజ్యాంగ పద్ధతులను పాటించి మనం ఆ పరిపాలన కొనసాగించడంలో ఎంత మేరకు విజయవంతమైనం. తెలంగాణ విషయానికి వస్తే ఇంకొక ప్రమాణం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనలో ఏ మేరకు కృషి చేశారు, ఈ మూడు చూసుకుంటాం. ఈ గీట్రాయిని పెట్టి చూసినప్పుడు ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసింది. ఓకే, అది ఆ గీట్రాయిని ఉపయోగించినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటే నీళ్ళ విషయంలో ప్రభుత్వం వాస్తవానికి తయారు చేసిన ప్రాజెక్టులన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి. నిధుల విషయానికి వచ్చేసరికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు. ఇక నియామకాల విషయానికి వస్తే సంపూర్ణంగా నిర్లక్ష్యం వహించారు. ఈ మూడు మనకు కనబడుతున్నటువంటి వాస్తవాలు. ఈ మూడింటి మీద కాళేశ్వరం మీద వాళ్ళు క్యాగ్ నివేదిక ఉంది. ఇకపోతే మిషన్ భగీరథ విషయానికి వస్తే వాళ్ళు చేయగలిగినటువంటి రీతిలో ఆ పనిని చేయవలసిన రీతిలో ఆ పనిని చేయలేదు. పైపులు ఇప్పటికీ కూడా చిట్లిపోతూనే ఉన్నాయి. చాలా చోట్ల ఏర్పాటు చేసిన వాల్వులు పగిలిపోతూ ఉన్నాయి. చాలా గ్రామాల్లో నీటి సప్లై లేదు. తర్వాత పరిశుభ్రమైన నీటి సప్లై కూడా అసలే లేదు. ఇవన్నీ మనకు కనబడుతున్న వాస్తవాలు. ఇట్లాంటి సమస్యలు చాలా వాళ్ళు సృష్టించటం వల్ల రాష్ట్ర పురోగతి ఎంతైతే జరగాలో అంత జరగలే. వాస్తవానికి మేము అందరం అనుకున్నది ఏంటంటే, శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చిన సమయంలో జయశంకర్ గారి సమక్షంలో ఒక చర్చ జరిగింది, నిధులు ఎంత వస్తాయి తెలంగాణకు అని. అప్పుడు అందరు ఏమనుకున్నారంటే, ఒక 50,000 కోట్లు వచ్చినా రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నడపవచ్చు అని అందరు కూడా అనుకున్నారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే 50,000 కోట్ల కంటే ఎక్కువనే వచ్చినాయి. మొదటి తాత్కాలిక 6 నెలల కోసం పెట్టిన బడ్జెట్లోనే అప్పటికే 60,000 కోట్ల 70,000 కోట్ల దాకా వచ్చినాయి. దాని తర్వాత జరిగినటువంటి బడ్జెట్ మనం చూస్తే 1,00,000 కోట్ల పైనే వచ్చింది. అంటే అనుకున్న దానికంటే ఆదాయం మంచిగానే ఉంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ ఆదాయాన్ని నిలబెట్టుకోవటంలో మనం విజయవంతం కాలేకపోయినాం. అది అసలు సమస్య. మనం అప్పులు తెచ్చిన కొత్త అప్పులు తెచ్చినవి పాత అప్పులను కట్టడానికే సరిపోతున్నాయి. ఇక దాని నుంచి అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకునే అవకాశమే లేదు. ఇది ఉన్న అప్పుడు జరిగినటువంటి ప్రధాన సమస్య. ఒక రకంగా ఒక చిన్న గుంపు ప్రభుత్వాన్ని చెరబట్టి ఇష్టానుసారంగా నడపటమే కాదు, నిధులను దుర్వినియోగం చేసిండ్రు, వనరులపైన గుత్తాధిపత్యాన్ని చెలాయించారు. తమ ఇష్టానుసారంగా ఉపయోగించింది. తమ వాళ్ళు అనుకుంటే వడ్డన ఒక రకంగా,
తమ వాళ్ళు కాదనుకున్న వాళ్ళ పట్ల వ్యవహారం ఇంకో తీరుగా, ఇది వాస్తవానికి ఆ రోజు జరిగినటువంటి పరిపాలన. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం అందరినీ సమానంగా చూసి ఒక వాటా అందరికీ సమానంగా పంచాలి, అవకాశాలు సమానంగా కల్పించాలి అని వెనుకబడిన వాళ్ళైతే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వాళ్ళకి ఇంకొంత ఎక్కువ సహాయం చేయాలి అనేది మన భారత రాజ్యాంగం మనకు చెప్తున్న, ప్రభుత్వాలకు ఇస్తున్నటువంటి ఆదేశం. కానీ ఆ ఆదేశాన్ని వాళ్ళు పట్టించుకోవటం లేదు. అది ఆ కేసీఆర్ పాలనలో ఉన్న ప్రధాన సమస్య. ఇష్టానుసారంగా అధికారాన్ని వాడుకోవటం, వనరులను ఉపయోగించుకోవటం, అవి మనకు కనబడుతున్న పెద్ద సమస్య. ఓకే, సరే, చివరికి ప్రభుత్వం మారింది, ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వానికి సహకారం అందిస్తామని చెప్పారు. అందులో భాగంగా మీరు ఎమ్మెల్సీగా అయ్యారు. మీ ఎమ్మెల్సీ పదవి మీద కూడా కొంత వివాదం జరిగింది. దాని వెనక కారణాలేంటి? ఎమ్మెల్సీ పదవులు నామినేట్ చేయడం కొత్త కాదు, కానీ వివాదం పెద్ద ఎత్తున జరిగింది బహుశా మీ విషయంలోనేమో ఈ మధ్యకాలంలో. ఏ కారణం చేతనో కానీ కొంత బీఆర్ఎస్ వాళ్ళు రావటం ఇష్టం లేదు. సరే, శ్రవణ్ గారికి అన్యాయం జరిగింది, అందరికీ వారి పట్ల సానుభూతి ఉంది, అది వేరే మాట. కానీ రాకుండా చూడటము అది కొంత నాకు విచిత్రం అనిపించింది. ఆ తర్వాత వారు ఎంతకాలం ఆగిందండి? ఒక 6-7 నెలల దాకా 6-7 నెలలు ఆపారు. సరే, తర్వాత సుప్రీంకోర్టు ఇంకొక నిర్ణయం తీసుకోవటంతో మేము ప్రమాణ స్వీకారం చేయగలిగినాం. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎట్లా ఉంది? ఇంతకుముందు ఎన్నడూ మీరు ఏ పదవిలో లేరు కదా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇదే కదా, ఇదే ఫస్ట్ టైం. మొట్టమొదటిసారి. కరెక్టే మీరు అన్నది, ఎన్నడూ లేము. అంటే మాకు కూడా ఇది ఒక అనుభవమే. ఎందుకంటే మేము ఇప్పటి వరకు నడిపిన పద్ధతి వేరు, పనిచేసిన పద్ధతి వేరు. ఏం చేసినామంటే ఇంతవరకు మేము ఎప్పుడు కూడా ప్రజాసంఘంగా ఉండి ప్రతిపక్షంగా పనిచేసినాం. మొట్టమొదటి మార్పు ఎక్కడొచ్చిందంటే మేము ఒక రాజకీయాల్లోకి ప్రవేశించటం. రాజకీయ రంగంలో వచ్చి రాజకీయ కార్యక్రమాలు చేయకుండా మనం ఆశించిన మార్పు రాదు అనేది మాకు కలిగిన అభిప్రాయం. కాబట్టి రాజకీయాల్లోకి ప్రవేశించినాం. అధికార పార్టీలో కూడా ప్రవేశించాం. అధికార పార్టీకి మద్దతు ఇచ్చినాం. అధికారంలో మేము మద్దతు ఇచ్చిన పార్టీ గెలిచి అధికారంలోకి రావటం కూడా మొదటిసారి. ఇది మాకు ఇదివరకు ఎన్నడూ లేదు. కాబట్టి మాకు వాళ్ళందరికీ అంతర్గతంగా ఒక చర్చ ఏంటంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా పనిచేస్తామని. 2 సార్లు మేము మీటింగ్ పెట్టుకున్నాం, మా పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. వివిధ ప్రజా సంఘాలన్నీ కలిసి ఒకసారి యోగేంద్ర యాదవ్ గారి వారి సమక్షంలో మన పాత్ర ఎట్లా ఉండాలి, ఏం చేస్తాం మనం, ఎస్పెషల్లీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు అని అనుకున్నాం. అనుకొని ఒక రోజంతా చర్చ జరిగింది. మేము కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకున్నాం. ఆ 2 రోజుల సమావేశం, అందులో పెద్దలు హరగోపాల్ గారు, ఎన్ వేణుగోపాల్ వీళ్ళంతా వచ్చి లెక్చర్స్ ఇచ్చిండ్రు. ఆ లెక్చర్స్ ఇవ్వటం ఇదంతా తెలంగాణ జనసమితి తరఫున జరిగిన లెక్చర్స్ ఇచ్చిండ్రు. సామాజిక ఆర్థిక పరిస్థితులు విశ్లేషించిండ్రు. ఏం చేయొచ్చు అనేది కూడా వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. మాకు కూడా మెల్లమెల్లగా కొంత అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటే మనం ఆ కార్డులకు ప్రాతిపదిక ఏముంటే బాగుంటుందని సూచనలు అడిగిండ్రు. మాకు అది ఒక అవకాశం. కొత్తగా భూమి రికార్డుల చట్టాన్ని కూడా వాళ్ళు మార్చిండ్రు. కొత్త బిల్లు వచ్చింది. ఆ బిల్లును కూడా ఎట్లా, దాని మీద కూడా సూచనలు అడిగింది ప్రభుత్వం. ఏం చేస్తే బాగుంటుంది, మనం ఎటువంటి సూచనలు చేయాలనేది అది కూడా ఒక చర్చ జరుగుతుంది. అట్లాగే బీసీ రిజర్వేషన్లను పెంచాలి అనేది ఆలోచన. మొత్తంగానే కుల అసమానతలను తొలగించాలి, బీసీలకు కూడా న్యాయం చేయాలి అనేదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న లక్ష్యం. ఉమ్మడిగా కూడా మేమందరం వీటన్నిటిలో రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు మీ ఫీడ్బ్యాక్? అధికారికంగానే కొన్నింటిలో అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఉదాహరణకి రేషన్ కార్డు దాని విషయంలో 15వ తారీఖు లోపు మా సూచనలు ఇవ్వమన్నారు. ఈ ఆర్ఓఆర్ బిల్లు విషయంలో కూడా సూచనలను ఇవ్వవచ్చు అని వాళ్ళు స్పష్టంగా ఒక ప్రకటన ప్రభుత్వమే చేసింది. ఇక బీసీల రిజర్వేషన్లు పెంపు విషయంలో మరి రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంటు సమావేశాల సందర్భంగా వాళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోతే మనం ప్రజాస్వామిక దేశం ఎట్లా కాగలుగుతామనే ప్రశ్న వాళ్ళు లేవనెత్తారు. మా అందరికి కూడా అది కరెక్టే కదా ఆలోచన అని అనుకున్నాము. కాబట్టి అందరం కూడా సామాజిక న్యాయం సాధించాలనే లక్ష్యంతో ప్రయాణిస్తున్నాం.
ఆ దిశలో మనం ఏమన్నా మన సూచనలు మనం ప్రభుత్వానికి చెప్తుండాలి అని, విద్యా వైద్య రంగ పునర్నిర్మాణానికి అభివృద్ధికి ప్రయత్నం చేయాలని. కాబట్టి ఒక పాత్ర ఉంది, మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ రంగంలో మనం అధ్యయనం చేసి మనకు పరిచయం ఉన్న మిత్రుల సలహాలు తీసుకొని ఇవన్నింటినీ లిఖితపూర్వకంగా గవర్నమెంట్ ముందు పెడితే ప్రజలకు లాభం జరుగుతుంది, మనం కూడా ఒక పాత్ర నిర్వహించిన వాళ్ళం అవుతామని చెప్పి ఒక నిర్ధారణకు, ఒక అభిప్రాయానికి వచ్చినాం. మొత్తానికి మా పాత్ర మాకు మెల్లమెల్లగా అర్థమవుతున్నది. ఇది కొత్త ప్రయాణమే, ఇది కొత్త పాత్ర ఇది. కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా మేము ఇక కార్యక్రమాలను తయారు చేసుకుంటున్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యనే ప్లీనరీ కూడా ఉంది పార్టీది, అక్కడ ఈ విషయాలన్నీ మాట్లాడుకొని దానికి ఒక తుది రూపం కూడా ఇస్తాం. అధికారికంగా మీ పార్టీ తరఫున మీరు ఎమ్మెల్సీ ఇంకెవరైనా ఉన్నారా? ఏదైనా ఇప్పటికీ ఇంకెవరు లేరు. కొంతమందిని అకామిడేట్ చేద్దామని వాళ్ళు అంగీకరించారు. ఎట్లా చేస్తారు ఏంది అనేది మరి ఇక మేము కూడా ఒకసారి ఈ మధ్యలో ఇక దానిపైన స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇనీషియల్గా కొత్త ప్రభుత్వం అయినా లేదా కొత్త ప్రభుత్వంతో పనిచేయడం అయినా హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు అది నడుస్తోంది, అది పూర్తిగా వస్తుందో అనుకోండి. ఇంకెందుకంటే ఇంకా రొటీన్లో పడిపోయింది ప్రభుత్వం కూడా. సో ఇప్పుడు మీకు తాజాగా ఎట్లా అనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం? చాలా ఉన్నాయి కంట్రవర్సీలు, కొన్ని ప్రస్తావిస్తాను నేను. ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటిదాకా నడిచింది ఇప్పటి వరకు నేను అనుకునేది ఏంటంటే మునుపటి మాదిరిగా ఇది నిరంకుశ పాలన లేదు. రెండు ప్రభుత్వంతో మాట్లాడుకోవటానికి దారులు అయితే ఉన్నాయి. వాళ్ళు అంటే మీరంటే ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు కాబట్టి మీకు అవకాశం ఉందని అనుకోవచ్చు వేరే వాళ్ళు. అవును, అందరికీ అవకాశం ఉంది, వెళ్తున్నారు, చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. నిరసన కూడా వెళ్ళి సూటిగా కేబినెట్ మంత్రులకు వ్యక్తం చేస్తున్నారు. అట్లా ఇబ్బంది లేదు, అదొకటి బాగుంది. ఈ ప్రజాస్వామిక వాతావరణం వల్ల కొంత ప్రశాంతత ఉంది, టెన్షన్ లేదు ఇప్పుడు. ఇది ఒకటి బాగుంది. రెండోది ఏంటంటే కొంత ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ప్రయోజనాలు అందరికీ దక్కాలి అనే ఆలోచన. ఒకరిద్దరమే మనం మొత్తాన్ని అధికారాన్ని వాడుకుందాం అనేది లేదు ఇప్పుడు పరిస్థితి. అది కూడా నా దృష్టిలో ఒక మంచి పరిణామమే. తర్వాత నేను అనుకోవటం అయితే ఇక వీటితో పాటుగా వనరులేమి అనేది అయితే ఉంది. వనరులేమి ఉన్నప్పటికీ మరి ఉన్నంతలో ప్రజలందరి సమస్యల మీద మనం దృష్టి పెడదాం, ఆ ఇచ్చిన వాగ్దానాల అమలుకు ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకోవటం కానీ ఇవన్నీ మొత్తం మీదనైతే చాలా ఒక ఆశించిన మార్పులు కొంత బాగా జరుగుతున్నాయి అనేది కొంత సంతృప్తి. ఇక దాన్ని బలోపేతం చేసి ముందుకు నడిపించే విషయంలో మా పాత్ర మేము పోషించవలసి ఉంటుంది అనేది మాకు కలుగుతున్న అభిప్రాయం. కొన్ని స్పెసిఫిక్స్కి వద్దామండి. రుణమాఫీ, దాని మీద రకరకాల చర్చలు నడిచిన విషయం తెలుసు మీకు. ఒకటి ప్రామిస్ చేసినంత ఇవ్వలేదని, సగమే ఇచ్చారని, 14,000 కోట్లు ఇచ్చారని, 30,000 కోట్లు ఇవ్వాలని, ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో ఓవరాల్గా మీకున్న అవగాహన ఏంటి దీని మీద? 50% పైబడి రుణమాఫీ జరిగిపోయింది. అది ఇబ్బంది లేకుండా స్మూత్గానే జరిగింది. కానీ టెక్నికల్గా సమస్య ఎక్కడొస్తున్నది అని అంటే, గతంలో దాదాపు 12 లక్షల మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఆ రేషన్ కార్డు కోసం చేసిన అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి, రాలేదు. వాళ్ళంతా కొత్తగా అప్లై చేసుకున్నారు. ఆ 12 లక్షల మందికి కూడా రేషన్ కార్డు వచ్చి ఉంటే ఇవాళ చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఉదాహరణకి కొడుకు వేరే కాపురం పెట్టాడు, ఇంట్లో ఉన్న అమ్మాయి పెళ్ళయింది, వేరే అత్తగారింటికి వెళ్ళిపోయింది, భర్తతో కాపురం చేస్తున్నది. మరి ఇవన్నీ మార్పులు జరిగినాయి కదా. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ఉంటే ఈ మార్పులు వ్యక్తమయ్యేటివి. దానివల్ల తలెత్తుతున్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల రేషన్ కార్డుకు వీళ్ళకున్న భూమికి రికార్డులకు తర్వాత ఆధార్కి మధ్యన పొంతన కుదరకపోవటం అదొక సమస్య. 2 లక్షలు దాటిన వాళ్ళ విషయంలో ఏం చేయాలి అనేది. కాబట్టి కొన్నేమో వారసత్వంగా వచ్చిన సమస్యలు కొన్ని, గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలు కొన్ని, కొన్నేమో ఈ ప్రభుత్వము ఇంకా ఇప్పటికిప్పుడు వీళ్ళకు కూడా టెక్నికల్ ఇబ్బందులు తలెత్తటం అనేది కొన్ని. ఇప్పుడు ఉదాహరణకి బ్యాంకులో ఉన్న వాళ్ళకున్న సమాచారము, రైతులు తాముగా తమకున్నటువంటి వాస్తవ పరిస్థితి మధ్యన టెక్నికల్గా ఒక్కొక్కసారి పొంతన కుదరకపోవచ్చు. ఉదాహరణకి మూడో రకమైన సమస్యలు ఏంటంటే 2 లక్షలు దాటింది అప్పు,
అప్పుడు ఏం చేయాలి? మిగతా మొత్తం కట్టాలి అని అన్నారు. ఎప్పుడు కట్టాలి, టైం ఉంటుందా, వెంటనే కట్టాలా, ఇట్లాంటి స్పష్టత అనేది లేకపోవటం. కాబట్టి రేషన్ కార్డులు లేకపోవటము, ఉన్నటువంటి వాళ్లకు ఈ టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు తలెత్తటం, ఆధార్ కార్డుకు రేషన్ వాళ్ళకు ఉన్నటువంటి ఈ భూమి రికార్డులకు మధ్యన సింక్రనైజ్ కాకపోవటం, అవి వాటి మధ్యన వ్యత్యాసాలు అంటే ఓవరాల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొన్ని మిగిలిపోయినాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఆ టెక్నికల్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కారం చేసి గవర్నమెంటు పెండింగ్లో ఉన్న మిగతా రైతులకు కూడా వాళ్ళకు కూడా రుణమాఫీ కనుక చేయగలిగితే ఇక ఇది ఒక మంచి అచీవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఏకకాలంలో ఇంతమందికి 2 లక్షల రుణమాఫీ చేయటం అనేది మామూలు విషయమే కాదు. తాజా కంట్రవర్సీ తెలుసు మీకు, హైడ్రా. అది కొంతమంది అభిప్రాయం ఏంటంటే, నారాయణ గారు కూడా అన్నారు ఆ మాట, పూల మీద స్వారీ లాంటిది ఇది అని. ఇప్పటికే చూస్తున్నాము డెవలప్మెంట్స్ చాలా చోట్ల. ఉదాహరణకి మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉండే చోట, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కోల్పోవడం లాంటివి చేసినప్పుడు వాళ్ళ తీవ్రమైన రియాక్షన్ వస్తుంది అక్కడి నుంచి. సరే, ఎవరో పెద్దవాడు పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే కూలగొడితే అది వేరు. ఈ విల్లాస్ ఇట్లాంటివి ఏవో అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఇట్లాంటివి జరిగినాయి. ఆ తర్వాత కొంచెం మార్పులు కూడా వస్తున్నాయి. ఈ మధ్య ఏం చెప్తున్నారు రంగనాథ్ గారు, ఇల్లు అయితే కూలగొట్టం అన్నారు, ఒక ప్రకటన ఇచ్చారు 2 days బ్యాక్ ఏమో. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే పగలగొట్టేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత చాలామంది కంప్లైంట్ ఏమిటంటే, ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు, జిహెచ్ఎంసీనో ప్లానింగ్ డిపార్ట్మెంటో మరొకళ్ళు ఎవరైతే వాళ్ళేమో బాగానే ఉన్నారు, లంచాలు తీసుకోనో మరొక విధంగానో ఎలవ్ చేశారు. ఇవాళ కట్టుకున్న వాళ్ళు బాధితులయ్యారు ఇలా కూలగొట్టడం వల్ల. ఒకటి. రెండవది, పొలిటికల్గా కూడా ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది చాలామందికి అనుమానంగా ఉంది. దీనివల్ల ప్రభుత్వం పట్ల నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి కన్ఫర్మ్డ్ కాదనుకోండి, రిజిస్ట్రేషన్లు తగ్గినాయని, ప్రాపర్టీస్ కొనడానికి భయపడుతున్నారని ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు వాస్తవాలో మనకు తెలియదు కానీ. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు అనవసరంగా లేనిపోని సమస్యని నెత్తి మీదకి తెచ్చుకున్నారా? నేను అనుకోవటం ఏంటంటే, ప్రభుత్వాలు కొన్ని తెగింపును ప్రదర్శించకపోతే కూడా కష్టం. ఇప్పుడు మనం ఖమ్మం చూస్తే ఒకవైపు మున్నేరు పొంగింది, ఇంకోవైపు నగరంలో కురిసిన వానకు వచ్చిన ప్రవాహం, జల ప్రవాహం, దానికి దారులు మూసుకపోయినాయి ఆక్రమణల వల్ల. ఇవాళ సగం పైబడి ఖమ్మం పట్టణం మునిగిపోయి నీట. ఇవాళ జర్నలిస్టులు కూడా కొంతమంది చాలా అద్భుతంగా సమస్యను వివరిస్తూ వ్యాసాలు కూడా రాసినారు. ఇట్లాంటి సమస్యలు మళ్ళీ తలెత్తకుండా, అంటే మీరు చూడండి, ఇక్కడ ఒకళ్ళిద్దరు కాదు, 50% మంది పట్టణ ప్రజలు నీట మునిగి విపరీతమైన ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి 50% మంది సమస్యల పరిష్కారానికి 10 మందియో 20 మందియో ఇల్లు కూల్చవలసి వచ్చింది అనుకోండి, అనివార్యమైనప్పుడు అప్పుడు తప్పదు. మీరన్నట్టు బాధితుల్లో 2 కేటగిరీలుగా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉపయోగించుకొని దుర్వినియోగం చేసి వాళ్ళు అడ్డగోలుగా చేసిన కట్టడాలు కొన్ని, తెలివనితనంతో కొన్నటువంటి మధ్యతరగతి రెండో వైపు. మధ్యతరగతి పట్ల మనందరికీ సానుభూతి ఉంది, కానీ ఆ నష్టం చేసిన కంపెనీల నుంచి ఇప్పుడు వాళ్ళకు న్యాయం అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, దానికి కృషి కూడా చేయవలసి ఉంటుంది. అదొక భాగం. దాంట్లో తప్పకుండా బాధితులకు న్యాయం జరగటానికి మనం అందరం కూడా మన ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఈ కూలగొట్టకపోతే మరి మిగతా ప్రజలందరూ కూడా ఏమీ సంబంధం లేని అమాయకులు, అన్ని విధాలుగా చట్ట పరిధికి లోబడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మంలో సగం ఊరు మునిగింది. మరి బాధితులు ఇంతమందికి నష్టం జరగవలసిందేనా? ఇది మనం ఆలోచించి ఇవాళ ప్రజలు కూడా ఏమంటున్నారంటే, ప్రభుత్వం చేస్తున్నది బాగానే ఉంది అని ఒక సానుభూతి ప్రభుత్వం వైపు ఉంది, మంచి పని చేస్తున్నారు, ధైర్యం చేసినారు. కాకపోతే అందరిలో మీకున్న అనుమానం లాంటి మీరు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానం కూడా ఉంది. ఇది ఆపుతారా, మధ్యలో కాంప్రమైజ్ అవుతారా, కొత్తదాకా వెళ్తారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. నేను అనుకోవటం అయితే ఇప్పటికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు దీంట్లో మళ్ళీ మినహాయింపులు ఇవ్వకుండానే పోతున్నారు. అంటే తక్షణం ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు ఏం కూల్చట్లేదు, నోటీస్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడే నిర్మాణ దశలో ఉన్నది,
ఎవరు ఇంకా దాంట్లో నివాసం లేరు ఇంట్లల్లో అనుకున్న చోట మాత్రం వెంటనే కూలగొడుతున్నారు. ఈ జాగ్రత్తలు కూడా గవర్నమెంట్ పాటిస్తున్నది. కాబట్టి నా దృష్టిలో చెరువులు కాలువలు కబ్జా కాకుండా చూడకపోతే అందరం ఇబ్బంది పడవలసి వస్తుంది, పట్టణ ప్రజలందరూ నష్టపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని ముఖ్యంగా ఖమ్మం ఉదాహరణను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు గండిపేట చెరువు నిండకు ముందే గేట్లు ఎత్తేసి వాళ్ళు నీళ్ళు వదిలిండ్రు నిన్న మొన్నటి దాకా. కానీ అట్లా చేయటం వల్ల ఏమైందంటే మనం అవసరానికి ఎంతైతే నీళ్లు నిల్వ చేసుకోవాలో అంత నీళ్లు నిల్వ చేసుకోలే. ఆ గండిపేట నీళ్లు ఉపయోగించుకోగలిగితే 100 కోట్ల ఆదా అవుతాయి ప్రభుత్వానికి. 100 కోట్లు ఆదా చేసుకునే అవకాశం కలిగి మనం దాన్ని చేసుకోలేకుండా పోయినాం. ఇట్లాంటి అనర్థాలన్నీ కూడా తలెత్తినప్పుడు కొంత చేయాలి. కీలకమైందంటే కఠినంగానే ఉండాలి, సమదూరం పాటించాలి, సమన్యాయాన్ని మనం మర్చిపోకూడదు అనేది మాత్రం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయంలో కొంత అధికారులు జాగ్రత్తగానే ఉంటున్నారు ఇప్పటి వరకైతే. ఇది మనం చూస్తున్నాం. ఈ పరిణామం మధ్యలో ఎక్కడా కూడా లేదు, కొందరి పట్ల పక్షపాతంగా ఉన్నారనిపించినటువంటి సందర్భం వస్తే తప్పకుండా మా లాంటి వాళ్ళం కూడా ప్రభుత్వానికి చేయవలసిన సూచనలు చేస్తాం. కానీ అందరం కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఆ 2-3 సమస్య కాదు, మొత్తం నగరంలోని ప్రజలందరి సమస్య. ఆ నగరంలోని ప్రజలందరి మేలును, సంక్షేమాన్ని, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం వ్యవహరించవలసి ఉంటుంది. లేకపోతే పెట్టుబడులు కూడా రావు కదా. హైదరాబాద్లో ఇవాళ ఒక తీవ్రమైన సమస్య. మనం జాగ్రత్తలు పాటించకపోవటం చేత గత ప్రభుత్వం జాగ్రత్త పడి ఉంటే, నియమాల ప్రకారం వాళ్ళు కనుక గట్టిగా వ్యవహరించి ఉంటే ఇబ్బంది కలిగేది కాదు. నేను ఇంతసేపు అన్నాను కదా, గత ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ఒక వ్యక్తి ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించాడు, నియమాలతో సంబంధం లేకుండా తనకి ఏదని నచ్చితే ఆ పని చేసుకుంటా పోయిండని. అట్లా చేయటం వల్ల మరి ప్రజలు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కోసం సాధారణ ప్రజలు బాధితులు అవుతున్నారు. ఖమ్మము దానికి ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు ఆ తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అధికారాన్ని నిష్పక్షపాతంగా చెలాయించాలి, అందరి మేలును దృష్టిలో పెట్టుకొని ఉపయోగించాలి. ఉపయోగించకపోతే ఏమవుతుందంటే ఇదేదో ఒక చెరువు, ఓ ఎకరం జాగా అట్లా కాదు. ఇది మొత్తం నగర ప్రజల యొక్క వాళ్ళ సంక్షేమం దాని చుట్టూ ముడిపడి ఉంది అనేది మనకి ఇప్పుడు అర్థమైపోతున్నది. అందుకని ఈ నిర్ణయం పట్ల నాకైతే సంతోషంగానే ఉంది. బాధితులకు ఎక్కడైనా మోసపోయి తెలియక ఏవో కాగితాలు చూపించడంతో కొనుక్కున్నటువంటి వాళ్లకు కూడా న్యాయం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అందరం కూడా కోరుకుందాం. తప్పకుండా ఇదే పద్ధతుల్లో ఇదే లాజిక్తో కొనసాగాలని కూడా అందరం కోరుకుందాం.